సమరసింహారెడ్డి, చెన్న కేశవరెడ్డి, ఇదే సీక్వెన్స్ లో ఇప్పుడు వీరశివారెడ్డి. ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న సినిమాలొచ్చి చాలా రోజులైనందుకో ఏమో కడప గడ్డ మీద రియల్ గానే ఒక రౌద్ర రసం పొంగిపొర్లింది. ఇక్కడ శివారెడ్డి వీరత్వం ఎంతవరకు పండిందో తెలీదు గాని కొంతమంది కాని వాళ్లకైతే కళ్ళు తాగిన కోతి గుర్తుకొచ్చేసింది. ఇదంతా కడప డీసీసీబీ చైర్మన్ గా కొడుకును గెలిపించుకోవడానికి పడుతున్న ప్రయాసలో ఒక శాంపుల్ పీస్ మాత్రమేనని మనకు తెలుసు. అంతెత్తున ఎగిరి శివాలెత్తిపోయిన ఈ వీరశివారెడ్డి చివరకు కారెక్కి వెళ్లిపోతూ ఒక నగ్న సత్యాన్నైతే విడమర్చి చెప్పేశారు. అవును, రాష్ట్రంలో రూలింగ్ పార్టీ ఒలకబోస్తున్న రాజసానికి, అది చేస్తున్న రాజకీయ విన్యాసానికి వీరశివారెడ్డి బాడీ లాంగ్వేజ్ అద్దం పట్టిందనే చెప్పాలి. ఓ వైపు చెప్పులొచ్చి మీద పడిపోతున్న తేల్చుకుందాం రండంటూ మీసం మెలేసిన ఈ శివన్న గెటప్ లో ఒక్కసారి కిరణ్ రెడ్డిని ఊహించుకుంటే పిక్చర్ లో పిచ్చ క్లారిటీ వచ్చేస్తుంది. ఎలా గెలిచామన్నది కాదయ్యా, గెలిచామా లేదా అన్నదే ముఖ్యం అంటూ స్టైల్ గా కండువా తిరిగేసి కళ్ళగరేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి బిందాస్ గా ముందుకెళ్లిపోతుంటే ఇవాళ అంతరాలు లేకుండా అన్ని వర్గాల వారు దుమ్మెత్తిపోస్తున్నారు. రాజకీయాలకు అంతో ఇంతో అతీతంగానే జరిగిపోయే సహకార ఎన్నికల్లో సైతం నేనే సత్తా చాటానంటూ ఢిల్లీకెళ్లి మేడం దగ్గర తొడగొట్టినట్లు కిరణ్ మీద ఎలిగేషన్లున్నాయి. కాలు చెయ్యి కూడదీసుకునే ఆర్థిక సత్తువ లేక కునారిల్లిపోతున్న సహకార సంఘాల మీద కూడా ఈ విధంగా పొలిటికల్ సవారీ కంటిన్యూ చేయడం ఒక్క కిరణ్ కుమార్ కే చెల్లిపోయింది. అక్కడ తినడానికి తిండుండదు, నడవడానికి రోడ్లుండవు, కానీ మాట్లాడడానికి మాత్రం రాజకీయాలుంటాయి. ఎద్దు పుండును ముద్దాడే కాకుల్లా ఓట్ల ఆకలితో పొలిటీషియన్లంతా పల్లెటూళ్లు వాళ్ల సంఘాల మీద పడ్డమంటే ఇదే మరి. ఇప్పుడు మళ్లీ 16 డీసీసీబీలు మనవేనంటూ రాష్ట్రమంతా జెండాలు పాతేశానంటూ కాలరెగరేస్తున్న కిరణ్ రెడ్డి నోట్లో చక్కెర పోసి చప్పట్లు కొట్టే వాళ్లుంటే ఉండొచ్చు గాక. కానీ కడప జిల్లా నడిగడ్డ మీద గెలుపొంది జగన్ గుండెల్లో నిద్రపోవాలన్నది ఆయన చిరకాలంగా కంటున్న బంగారు కల. అందుకోసం ఎన్నికల అధికారిని సైతం కిడ్నాప్ చేయించినట్లు, వాయిదా కోసం ప్రయత్నించినట్లు కడపలో కిరణ్ వర్గం మీద ఇప్పుడున్న తాజా సందేహం. గుమ్మడికాయ దొంగల్లా భుజాలు తడివేసుకుంటున్న వీరశివారెడ్డి ఓవరాక్షన్ చూసిన వాళ్లకు అక్కడ జరిగింది అధికార దుర్వినియోగమేనంటూ తేట తెల్లమైపోయింది. వాపును బలుపనుకుని భ్రమంలో తేలిపోతున్న కిరణ్ కుమార్ రేపటి రోజున స్థానిక సంస్థల్లో ఓట్ల జాతరకు సైతం ఇవే డబ్బుళ్లు కొట్టేసుకుంటున్నారు. ప్రతి పంచాయతీ బిల్డింగు పైన హస్తం గుర్తు జెండా ఎగరేయాలన్న ప్లాన్లు సిద్ధమైపోయాయి. కాకపోతే ఈసారి కూడా సహకార తరహాలోనే జబర్దస్త్ చేసుకుందామా, లేకపోతే పద్ధతి ప్రకారం పోటీ చేద్దామన్న ఆలోచనలో పడింది కిరణ్ టీం. ఏమీ లేని విస్తరాకులా ఎగిరెగిరి పడిపోతున్న కిరణ్ సర్కార్ ఆరిపోయే దీపం లాంటిదన్న సంగతి పార్టీ పోకడను చూస్తే ఈజీగా తెలిసొచ్చే సందేశం. చిన్న చితకా ఎన్నికల్లో నెగ్గి మిగతా ఫ్యూచర్ అంతా తనదేనంటున్న కిరణ్ స్టైల్ అటు చంద్రబాబుకు సైతం చిర్రెత్తుకొచ్చేలా చేస్తోంది. ఆయన గారికి ఒళ్లంతా అహంభావం ఏమిటంటూ నిప్పులు కురిపించడం కూడా మొదలు పెట్టారు. అసలు ఈ పెద్ద మనిషిని కిరికిరి రెడ్డి అంటూ తొలిసారి నామకరణం చేసింది కూడా ఇదే చంద్రబాబు. మన సమస్యలకు కారణమైన కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి అంటున్నాడు, నేను రుణమాఫీ చేస్తానంటే ఎట్లా చేస్తానని అడుగుతున్నాడు. ఎట్లా చేస్తామో చేసి చూపిస్తానని ఈ కిరణ్ కుమార్ రెడ్డికి కిరికిరి రెడ్డి చూపిస్తున్నాం. ఆయన కిరణ్ కుమార్ రెడ్డి కాదు, కిరికిరి పెడతా ఉంటాడు. ఏమన్నా చెప్తే మంచిగా అని ఆలోచించలేదు. దానికి ఏ విధంగా కిరికిరి పెట్టాలో అదే ఆలోచిస్తున్నాడు తప్ప ప్రజలకు మంచి పనులు చేయాలన్న ఆలోచన ధ్యాస ఎప్పుడూ లేదు. చంద్రబాబు వాచనంటేనే గిట్టని రైతాంగం ఇప్పుడు ఆ చంద్రుడు విసిన రుణమాఫీ అనబడే వలపు బాణానికి సరెండర్ అయిపోతుంటే ఈ కిరణుడు మాత్రం ఉలిక్కి పడిపోతున్నాడు. ఉక్కిరి బిక్కిరిని బిత్తర పాటును దాచిపెట్టుకోవడం కూడా తెలియని మన ముఖ్యమంత్రి మీద జాలి కురిపించడం మన కనీస బాధ్యత. రాష్ట్రంలో రైతు రుణాలన్నీ మాఫీ చేస్తే
ఖజానా మీద ఎన్ని కిలోల భారం పడుతుందన్న లెక్కల్లో ఆయన చాలా చాలా వీక్. అంతకు ముందు 60,000 కోట్లన్న ఆయన వాయిసే ఇప్పుడు దాన్ని రెట్టింపు చేసి పారేసింది. ఈ రోజున్న పరిస్థితిలో మన రాష్ట్రంలోనే 1,16,000 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో రైతులకు రుణాలు తీసుకోవటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న రుణమాఫీ గురించి రాష్ట్రంలో 1,16,000 కోట్లు చెల్లించేదానికి సిద్ధంగా ఉన్నారా? ఏ ప్రోగ్రాం తీసేస్తారు? ఈ ముఖ్యమంత్రి ఇక్కడ క్యాలిక్యులేషన్ లో బిజీగా ఉంటుండగానే అట్నుంచి ఇంకో ఎగస్ పార్టీ కూడా రుణమాఫీ మీదకే గద్దలా వాలిపోతోంది. కాపీ కొట్టైనా సరే పాస్ అవ్వాలన్న యావతో ఉన్న జగన్ పార్టీ తక్షణమే మాఫీ కర్దోనా అంటూ ఈ రైతు రుణాల కాన్సెప్ట్ మీదే ఢిల్లీ దాకా విజయవారి దస్తూరితో లేఖ రాయించేసుకుంది. ఒకవేళ రైతు రుణాలు దేశవ్యాప్తంగా తుడిచిపెట్టేస్తామంటూ యూపీఏ 2 సర్కార్ ముందుకొచ్చేసినా రావచ్చు. సో ఈసారి ఓటు బ్యాంకు పోటీల్లో ట్రంప్ కార్డ్ గా పేరుబడిపోయిన ఈ రుణమాఫీ అనబడే గేమ్ షోలో మన చంద్రబాబుది మిడిల్ డ్రాప్ అనుకోవచ్చా? ఇక ఆడకుండానే ఓడిపోయిన కిరణ్ సారథి మాత్రం బక్రా రోల్. సో క్లారిటీ లేకపోవడం అనే అతిపెద్ద డిసడ్వాంటేజ్ మన ముఖ్యమంత్రిని నిండా ముంచేదాకా వదిలేట్టు మాత్రం లేదు. కానీ కీలెరిగి వాత పెట్టడం అనే ఒకానొక రాజకీయ ప్రాథమిక సూత్రం దగ్గర మాత్రం కిరణ్ కుమార్ రెడ్డి ఆరితేరిపోయారా? కొన్ని విశ్లేషణల్లో అయితే ఇటువంటి కాంప్లిమెంటే వినిపిస్తోంది. కేవలం సెంటిమెంట్ను మాత్రమే వెంటబెట్టుకుని ఎలక్టరల్ బెనిఫిట్స్ పొందాలనుకుంటున్న 2 ప్రధాన పొలిటికల్ పార్టీలు తెరాస, వైఎస్ఆర్సీపీ. వీటిని ఢీకొట్టడానికేనంటూ కిరణ్ వేసిన మినీ ఎన్నికల సీజన్లనబడే సిల్లీ ఐడియా గురించే ఇక్కడ చెప్పుకుంటోంది. ఆకాంక్ష, ఆత్మగౌరవం, భావోద్వేగం ఈ 3 పునాదుల మీదనే హవా నడిపిస్తున్న ఆ 2 పార్టీలకు గ్రామీణ స్థాయిలో సంస్థాగత పటుత్వం అంతగా లేదు. సదరు పార్టీల యంత్రాంగంలో స్పష్టంగా కనిపిస్తున్న ఈ లోటు గురించి రాజకీయ వర్గాల్లో అందరికీ తెలుసు. సాకార ఎన్నికల పేరుతో సందడి చేయడం, ఇక్కడ దొరికిన భరోసాతోనే సార్వత్రిక ఎన్నికలకు వెళ్లడం ఇది కిరణ్ విసిరిన తాజా పాచిక. ఇక్కడే జగన్ పార్టీ దొరికిపోయింది. రేపు స్థానిక ఎన్నికలంటూ ఊళ్ళలో పంచాయతీ పెట్టబోతున్న కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ అంతగా బలిమి లేని తెలంగాణ రాష్ట్ర సమితిని దాదాపుగా కార్నర్లోకి తొక్కేశారా? ప్రత్యేక వాదాన్ని పల్చన చెయ్యడంలో ఇక్కడ కిరణ్ నుంచి అక్కడ చిండేదాకా అంతా వ్యూహాత్మకంగా కదులుతున్న నేపథ్యం గ్రామీణ తెలంగాణలో ఒక స్పష్టమైన తేడాను సృష్టించగలిగింది. దీన్ని తమకు అనువుగా మార్చుకోవడానికే అధికార పార్టీ ఈ పంచాయతీ లొలిని షురూ చేసుకుంది. సెంటిమెంట్ చల్లారిపోయిన ప్రతిసారి కేసీఆర్ అంతటి కాకలు తీరిన యోధుడే ఉలిక్కి పడిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని ఎన్నికలిచ్చిన ఓట్ల లెక్కల్లో వెనక్కు జరిగిన జ్ఞాపకాలు మనకున్నాయి. ఇవాల్టి కిరణ్ మార్కు స్థానిక ఎన్నికల పద్మ వ్యూహంలో తెరాస చిక్కుకుపోయిందనే చెప్పాలి. ఇవాల్టి రాజకీయాల్లో గెలుపు ఓటములే తప్ప నీతి నియమాలకు చోటుండదు. ఎత్తుల్ని పై ఎత్తుల్ని గమనిస్తూ మనకున్న జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలే తప్ప ఎథిక్స్ గురించి అడగకూడదు. ఒకవేళ అడిగినా ఎదవ లాజిక్కులెందుకన్న కౌంటర్లు పడిపోతాయి. మీద పడ్డ చెప్పుల్ని తుంపర్లని తుడిచేసుకుంటూ ముందుకెళ్లిపోయే ఈ కిరణ్ కుమార్ రెడ్డి అండ్ కంపెనీ గురించిన చర్చకు ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. జో జీతా హై వహీ సికందర్.